అందరికీ నమస్తే. నేను మీ దీపిక. ఇంతకు ముందు వీడియోలో శ్రీ వీరభోగ వసంతరాయల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కాలజ్ఞానంలో భక్తులను ఎంతగానో ఆశ్చర్యపరిచే కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో అనేక విషయాలు కొన్ని సంకేతాల రూపంలో చెప్పబడ్డాయని భక్తుల విశ్వాసం. అందులోనే కొన్ని నేటి పరిస్థితులతో పోలుస్తూ చాలా మంది చర్చిస్తుంటారు. మనుషులు దూరంలో ఉన్నా సరే వారితో కూర్చున్న చోట నుంచే మాట్లాడుకుంటారు అనే భావనతో చెప్పిన ఒక సంకేతాన్ని నేడు ఫోన్లు, వీడియో కాల్స్ తో పోల్చి చూస్తుంటారు. అలాగే ఎద్దులు లేకుండానే బండ్లు పరిగెడతాయి అనే సంకేతాన్ని నేటి కార్లు, రైళ్లు, వాహనాలతో అన్వయిస్తూ ఉంటారు. మరోవైపు ప్రకృతిలో అసాధారణ మార్పులు, వాతావరణంలో అనూహ్య పరిణామాలు, మానవ సంబంధాల్లో విలువల తగ్గుదల వంటి విషయాలను కూడా కాలజ్ఞానంలో ప్రస్తావించారని చెప్తారు. అయితే ఈ సంకేతాలను అక్షరాల తీసుకోవాలా, వాటి వెనుక ఉన్న సందేశాన్ని అర్థం చేసుకోవాలా అనే ప్రశ్న కూడా చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మిక పండితుల అభిప్రాయం ప్రకారం బ్రహ్మం గారి కాలజ్ఞానం కేవలం భవిష్యత్తు చెప్పడం కోసం కాదు, మనిషి ధర్మాన్ని మర్చిపోకుండా ఉండాలని, భగవంతుని స్మరణలో జీవించాలని ఇచ్చిన హెచ్చరికగా కూడా చూడవచ్చు. మరి ఇక కాలజ్ఞానంలో ఎక్కువగా వినిపించే కలియుగాంతం గురించి అసలు బ్రహ్మం గారు ఏం చెప్పారు? ప్రపంచం అంతమవుతుందా లేక ధర్మ పునరుద్ధరణ జరుగుతుందా? ఈ ఆసక్తికరమైన అంశాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.